నమస్తే డి న్యూస్ స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ 11న సీఎం చంద్రబాబు జిల్లాకు రాక పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మంది మైనర్లు గుర్తింపు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తీర ప్రాంత మండలాల్లో తుఫాన్ ప్రభావంతో తుడిచిపెట్టుకుపోయిన రొయ్యల చెరువులు నష్టాల్లో ఆక్వా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు ఈ నెల 11వ తేదీ పీసీపల్లి మండలంలోని లింగన్నపాలెం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులు టీడీపీ నాయకులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. సమయం 2 రోజులే ఉండడంతో అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్, యశ్వంత్ భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. సిఐ ఖాజావాలి, తహసీల్దార్ ఉషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీ జిల్లాకు వస్తున్నందున 10వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, దూర ప్రాంతాల నుంచి ఎవరూ మీకోసం కార్యక్రమానికి రావద్దని సూచించారు. ఒంగోలు 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మంది మైనర్లను గుర్తించడం జరిగిందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. వారి తల్లిదండ్రులను 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో వాహనాలు కొనిపిస్తున్నారని, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎవరూ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మైనర్ల డ్రైవింగ్ నివారించేందుకు 8 టీంలు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మేడ శ్రీనివాసరావు, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ నాగరాజు, తాలూకా పోలీస్ టీం సిబ్బంది పాల్గొన్నారు. అది మనకు అప్డేట్ అవ్వట్లేదంట. అలా 22 వచ్చింది. టీములు 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా 8 టీములు పెట్టేసి మైనర్స్ ఎక్కడైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ కానీ మదరు లేదు అని అంటే వాళ్ళ బ్రదర్, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లవాళ్ళు తొందరపడి బైక్ నడపాలన్నటువంటి మోజులో తల్లిదండ్రులు కూడాను చూసి చూడనట్టుగా ఉండటమో, లేదనంటే పిల్లాడు తొందరపడుతున్నాడు కదా అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే పిల్లాడును కనుక మనం తల్లిదండ్రులకి కనుక తల్లిదండ్రులు కూడాను మీ యొక్క పిల్లలకి 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోటార్ సైకిల్స్ ఇవ్వవద్దు. మీ పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. క్షేమంగా ఉండే విధంగా మనం అందరం కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు
మన గౌరవ ఎస్డిపిఓ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతా కూడాను మన టౌన్ మొత్తం మీద కూడాను స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్పెషల్ డ్రైవ్లో మైనర్సు మరియు సెల్ ఫోన్ డ్రైవ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ వీళ్ళు ఎవరైతే చేస్తూ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించడమే కాకుండాను ప్రమాదాలు కూడా కారణమవుతున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని అందరినీ గుర్తించడం జరిగింది. వీళ్ళని నిరోధించడంలో భాగంగా ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పటికీ మేము సుమారు ఒక 15 వెహికల్స్, మైనర్ యొక్క వెహికల్స్ తీసుకోవడం జరిగింది. వీరికి మా చట్ట ప్రకారంగా ఫైన్లను ఇంపోజ్ చేయడమే కాకుండాను భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించేసి కౌన్సిలింగ్ విధానం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు జరగకుండా చూస్తామని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే మైనర్లకి బండ్లు ఇవ్వద్దు. మైనర్లకు బండ్లు ఇవ్వటం వల్ల వారికి ఫైన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా మీరు కూడా జైలు పాలవుతారు. కాబట్టి మైనర్లకి బండ్లు ఇవ్వద్దు, ప్రమాదాలకి గురి కావద్దు. ఇది మేము తల్లిదండ్రులకు కూడాను పోలీస్ తరపు నుంచి మేము జారీ చేసే హెచ్చరికలు ఇవి. బండ్లమూడి గ్రామంలో ఎస్సీలపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని, అలాగే బాధితులకు న్యాయం చేయాలని భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఘటన జరిగిన తీరును రామచంద్ర యాదవ్ అడిగి తెలుసుకున్నారు. దళితులపై దాడులు దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదో ఒకటి విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో, కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా 50-60 మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు. కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో, కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం చాలా విచారకరము. అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకపోవడమో చాలా బాధాకరమైన అంశము. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది. మొంతా తుఫాన్ ప్రభావంతో సంభవించిన వరదలు ఆక్వా సాగును నష్టాల్లోకి నెట్టింది. తీర ప్రాంత మండలాల్లో విస్తారంగా సాగు ఉన్న రొయ్యల చెరువులు తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన సాగు దక్కకుండా పోయింది. వరద ప్రవాహానికి చెరువుల కట్టలు ఛిద్రమయ్యాయి. 1 అర మిగిలిన కనీసం చెరువులు దగ్గరకు పోయే దారి లేక రైతులు పడే కష్టాన్ని ఇన్ని కావు. తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ, ముసి నది,
నల్లవాగు పోతురాజు కాలువ ఉధృతితో నాగులుప్పలపాడు మండలం కనపర్తి అమ్మనబ్రోలు ఒంగోలు మండలం చింతాయగారిపాలెం దేవరంపాడు గుండాయపాలెం కొప్పోలు కొత్తపట్నం మండలం ఈతముక్కల మోటుమాల గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లోని రొయ్యల చెరువులు నీట మునిగాయి. జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సముద్ర తీరంలోని బకింగ్హామ్ కెనాల్ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చెరువుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ భారీగా వర్షం మాకు పెద్దగా లేదు, కానీ పైనుంచి పడ్డ వర్షానికి నల్లమలలో పడ్డ వర్షానికి మాకు చాలా తీవ్రమైన నష్టం కలిగింది. మాకు రావటానికి పోవటానికి కూడా రవాణా లేదు. రొయ్యల చెరువులు ఆక్వా చెరువులు చాలా అన్యాయం అయిపోయారు రైతులమే. కనీసం ఒక 500 ఎకరా పొయ్యి ఉండొద్దు ఇక్కడ. దానికి తోడు వరి మాగాని వేసాము. వరి మాగాని అంతా బోదు కట్టే టైము. ఆ బోదు కట్టే టైంలో వరి మొత్తం కంప్లీట్గా నీలబడిపోయి ఈ రోజుకి కూడా నీళ్ళలోనే ఉంది. ఈ రైతులకి ఏదైనా సరే ప్రభుత్వం పూర్వకంగా ఆదుకొని మాకు ఉప్పు కోటార్లు ఉన్నాయి. ఇక్కడ అంతా ఉప్పు కోటార్లు ఎక్కువ. ఉప్పు కోటార్లు ఉంటే కొద్ది చిన్నకారు రైతులు సన్నకారు రైతులమే. ఈ రైతులకి కొద్దిగా ఉప్పు కూడా పొయ్యింది. 400 బస్తా 300 బస్తా ఉండదు కూడా ఉప్పు పొయ్యింది శుభ్రంగా. ఈ నట్లకి వీటికి వారం రోజులు మాకు తీవ్రమైన గాలి నష్టం బాగా వాటిల్లింది. అల్పపీడనం మోందా తుఫాన్ ప్రభావంతో గత నెల నుండి 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రతిరోజు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురవడంతో రొయ్యల చెరువుల్లో ఉప్పు నీటి శాతం తగ్గిపోయింది. పైగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలిగాలుల తీవ్రత కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోయాయి. దీంతో 24 గంటల పాటు ఎరియేటర్లు తిప్పాల్సి వస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో జనరేటర్లపై ఆధారపడ్డారు. తీర ప్రాంత గ్రామాల్లో వాగులు చెరువులు పొంగి వరదలు రావడంతో నేటికి విద్యుత్తు సరఫరాలో అంతరాయం కొనసాగుతున్నాయి. అరాకొర మిగిలిన కొద్దిపాటి రొయ్యలను అమ్ముకునేందుకు రైతులు పడే కష్టం ఇన్ని కావు. పడవలు వినియోగించుకుని రొయ్యలను ఒడ్డుకు చేర్చుకుని అమ్ముకోవాల్సి వస్తోంది. మొన్న మోందా తుఫానుకి చాలా అపారమైన తీవ్రమైన నష్టం జరిగింది. మాకు ఏ నష్టం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెరువులు, తర్వాత వచ్చేసి మాగాని, తర్వాత ఉప్పు కొట్టారులు. చెరువుల్లో వచ్చి అందరి కూడాను దాదాపు 6 నెలలు 7 నెలలు అయిపోయింది. అందరి కూడా 20 కౌంట్ దాకా వచ్చేస్తున్నాయి. అటు మలవారం డ్యామ్ గేట్లు ఎత్తడం వల్ల అటు నుంచి ఆ తోత, అట్లాగే ఈ ఒంగోలు నుంచి పోతురా కాలువ, తర్వాత పెళ్ళూరు చెరువులు ఇవన్నీ దిగడం వల్ల ఇటు నుంచి తోత రెండు ఏకమైపోయి మా చెరువులన్నీ కూడాను దాదాపు ఉన్న ఒక 20 చెరువుల దాకా మొత్తం నీట మునిగి దాని సరుకు అంతా కూడా సముద్ర పాలు వెళ్ళిపోవడం జరిగింది. పరిస్థితి చూడండి, కావాలంటే వెనక చెరువులు ఉన్నాయి చూడండి, అవన్నీ పెద్ద హైట్ ఉండేవి. అవన్నీ కూడాను ఈ వరదకి మొత్తం కొట్టుకుపోయి దాంట్లో ఉన్న సరుకు మొత్తం కూడా వెళ్ళిపోవడం జరిగింది. బాగాను కూడా వేసిన నాట్లన్నీ కూడాను దాదాపు ఒక 10 రోజులు నీళ్ళలో ఉండడం వల్ల వేసిన నారు మళ్ళీ కూడా కుళ్ళిపోయినాయి. అది కూడా దేని పనికిరాదు. దాదాపు ఒక్కొక్క చెరువుకు వచ్చేసి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా నష్టం జరగడం జరిగింది. అత్యధికంగా కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో సాగులో ఉన్న ఆక్వా చెరువులు మొత్తం నీట మునిగిపోయాయని నాగార్జునరెడ్డి తెలిపారు. చెరువులపై మంచినీరు ప్రవహించడంతో ఉప్పునీటి చెరువుల్లోని రొయ్యలు మొత్తం బయటికి వెళ్లిపోయాయని, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఆక్వా సాగు రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత వరద ప్రవాహంతో కనీసం చెరువుల దగ్గరికి పోయే దారులు కూడా లేవని ఈతముక్కలకు చెందిన రొయ్యల రైతు సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టలు మొత్తం తెగిపోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఆక్వా సాగు అల్లకల్లోలమైందని, అసలే ట్రంప్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతుపై తుఫాన్ ప్రభావం తీవ్ర నష్టాన్ని చేకూర్చిందన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చిన్న రైతులు లక్షల్లో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన మొంతా తుఫాను ప్రభావం వల్ల బాగా తీవ్రమైన ఇబ్బందికి గురయ్యాము. 3-4 రోజుల నుంచి మనం అక్కడ చెరువులకు వెళ్ళే మార్గాలన్నీ మూసుకుపోవటం వలన ఈ ఉప్పు కాలం ఉప్పొంగిపోయి మేము 3-4 రోజుల నుంచి చెరువుల కాడికి వెళ్ళే మార్గం కూడా లేకుండా పోయింది. బోట్లు పెట్టుకొని వెళ్తున్నాము. బోట్లు పెట్టుకొని వెళ్ళినా చెరువులన్నీ ఏకమైపోయి చెరువులు కట్టలు దిగిపోయి ఎక్కడికెక్కడ మొత్తం తీవ్రమైన నష్టం వచ్చేసింది. ఇంతకుముందే 1 సంవత్సరం ముందు నుంచే వైట్ గట్టి ప్రాబ్లమ్స్ ఉండి మాకు కల్చర్ సరిగా రావట్లేదు. ఈ సంవత్సరం ఏదో కల్చర్ వచ్చే మార్గం లాగా ఉంది. సీడ్ మంచి సీడ్ దొరికింది, మంచిగా కౌంట్లకు వెళ్తున్నాం అనుకునే టయానికి తుఫాను వచ్చి మమ్మల్ని అలకల్లోలం చేసేసింది.
చెరువులు మొత్తం కట్టలు దిగిపోయి అక్కడికక్కడ గండ్లు పడిపోయి మొత్తం వాటర్లో నుంచి మొత్తం రొయ్యలన్నీ సముద్రానికి వెళ్ళిపోవడం, ఇక్కడ పొలాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం దరిదాపులుగా ఇక్కడ 5,000 ఎకరం ఉండిద్దండి గట్టిగా. చిన్న చిన్న రైతులే ఎక్కువ మంది అండి. 2 చెరువులు, 3 చెరువులు, 4 చెరువులు చేసుకునే వాళ్ళు రైతులు ఎక్కువ మంది ఉంటారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కాయిపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుండి మరొక లారీ ఢీకొంది. దీంతో వెనుక నుండి ఢీకొన్న లారీలోని డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను వేటపాలెం ఎస్ఐ జనార్దన్, వాహనదారులు క్రెయిన్, గ్యాస్ కట్టర్స్ సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ మురళిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. బాపట్ల జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సుమారు 5 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము వి కావేరి బస్ తిరుపతి నుంచి హైదరాబాదుకు 36 మంది ప్రయాణికులతో వెళ్తుంది. శనివారం రాత్రి 2:30 సమయంలో సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. బస్సు ఆగడానికి కారణాలు తెలియకపోవడంతో డ్రైవరులు తమ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో మహిళలు, చిన్నారులు అవస్థలు పడ్డారు. అనంతరం ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకొని ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి వేరే బస్సులో ప్రయాణికులను పంపించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అరుగాలం పండించిన పంటలు నీట మునిగి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గత నెలలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి పొలాలు, చెరువులను తలపించాయి. పొలాలను చూసి రైతు గుండెలు బాదుకుంటున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, కొత్తపట్నం, పాదర్తి తదితర గ్రామాల్లో సాగు చేపట్టిన వరి పొలాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలకు పై ప్రాంతాల నుండి వాగులు, వంకలు ఏకమై పొలాల మీద ప్రవహించడంతో వరి పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. గత 10 రోజులుగా సాగులో ఉన్న వరి పొలాలు పూర్తి స్థాయిలో నీట మునిగి ఉండటంతో పంట చేతికి అందని స్థితి రైతులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా ఈ పొలం మొత్తం, నేను వేసిన పొలం మొత్తం దెబ్బతింది. అందులో ఏం వచ్చే మార్గం తగలలేదు. ఎకరాకి 20,000 రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే మేము కొంతవరకు ఒడ్డెక్కుతాం. కాబట్టి మా యందు దయించి ఈ గవర్నమెంట్ వారు మాకు తగినంత సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పొలాల్లో ఉన్న వర్షపు నీరు తగ్గేందుకు మరో 10 రోజులపైన సమయం పట్టేటట్లు ఉందని, ఈలోపు పైర్లు మొత్తం కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాలలో చేలు బయటపడినప్పటికీ పిలక తొడగక దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయనే ఆందోళన రైతుల్లో ఉంది. ఎకరానికి 25,000 నుండి 30,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, ఇక పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదని, పంట చేతికందే దశలో కురిసిన వర్షాలకు పంటలు మొత్తం నీట మునిగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరి అంతా మునిగిపోయిందండి. ఇదే 20 సంవత్సరాలు అప్పుడు పడింది ఈ వర్షం, మళ్ళీ ఇప్పుడు పడిందే. ఈ నారుమళ్ళు ఈ బారికి పోనీయండి. ఒక్కొక్క మడికి వచ్చి 5 ఎకరాలు పోని వేసినట్టు. ఇటు నారుమళ్ళు ఏమో ఎకరాకు వచ్చే 2 టిక్కీలు పోస్తాం మేము. 2 టిక్కీలు పోస్తే అప్పటికి 10 ఎకరాలు, 10 రోజులు 20 టిక్కీలు. ఇప్పుడు నారులు వేస్తుండేది. కొంత పొలం కౌలుకు తీసుకుని కూడా సాగు చేశామని పెట్టుబడి మొత్తం నీటిలో కలిసిపోయిందని, ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టతరమైన జీవనం గడపాల్సి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంతా తుఫాను వల్ల మేము వరి వేసి చాలా నష్టపోవడం జరిగింది. నేనైతే ఒక 3 ఎకరాలు వరి వేయడం జరిగింది. తద్వారా వేసిన 20 రోజుల కల్లా
పూర్తిగా మునిగిపోయి దాదాపు 5 అడుగులు ఎత్తున నీళ్లు నిలవ ఉండటం వల్ల వారం రోజులు పైరు చాలా నష్టం వాటిల్లటం జరిగింది. దాదాపు ఎకరాకి 30,000 దాకా ఖర్చు అవ్వడం జరిగింది. ఈ ఖర్చును మేము రుణాల ద్వారా అప్పుల ద్వారా తీసుకొని వడ్డీలకి వ్యవసాయం చేసి ఉన్నాం. ఈ తుఫాన్ ద్వారా ఆ ఖర్చులు కూడా వచ్చే విధానం అగపట్టలేదు. దిగుబడి బాగా తగ్గిపోయి పైర్లు కుషించుకుపోయి ఎంతో నష్టం వాటిల్లే విధంగా అగపడతా ఉంది. కనుక ప్రభుత్వం వారు మా యందు దయించి ఈ రైతులకి ఇదంతా కూడా ఎస్సీ బ్లాకు, అంతా ఎస్సీలమే, నిరుపేదలమే, మాకేదైనా నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమం ఒంగోలు డ్రీమ్స్ స్కూల్లో వైభవంగా నిర్వహించారు. అరటి బోధలతో సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి విగ్రహాలను కొలువు తీర్చారు. అర్చకులు చక్రవర్తి స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అఖండ పడిపూజ ఉభయదాతలుగా స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు వ్యవహరించగా గౌరీశంకర్ గురుస్వామి ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప, భవానీ, శివ, గోవింద, ఆంజనేయ మాల దీక్షదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనసుని ప్రశాంత మనందరికీ ఈ యాజమాన్యం వారికి ఆనంద పారవస్యం పొందుతూ అయ్యప్ప స్వామి వారి తెలియక చేసిన సకల తప్పులను మన్నించే భగవానుడు హరిహర స్వర్ణానంద చెప్పన్నయ్యప్ప స్వామి చేతు పైకి అందరూ లేపాలి. పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలమునందు వృద్ధ నమ్మక చమకాదులతో పరమేశ్వరుని ధ్యానించినటువంటి నమ శివాయ ఓ నమ శివాయ త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలో 10 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఇళ్ల మధ్య కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా 10 అడుగుల కొండ చిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపారు. ఎక్కడైనా పాములు కనిపించినా వాటిని చంపవద్దని తమకు తెలియజేస్తే పట్టుకొని అడవిలో వదిలేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని వైసీపీ అద్దంకి మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో అద్దంకి బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తున్నా రానున్న రోజుల్లో అశోక్ కుమార్ గారికి మీరందరూ అండదండలతో ఉండి ఇక్కడ ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఈ రాష్ట్రంలో దురాగతమైన పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎక్కి ఈ రోజుకి దాదాపు సంవత్సరం 7 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు పేదల పట్ల కానీ ఇంతవరకు ఒక్కటి కూడా పని చేయకపోయినా నిరంకుశిత పరిపాలన జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 11న సీఎం చంద్రబాబు జిల్లాకు రాక పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభం. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మంది మైనర్లు గుర్తింపు. వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. తీర ప్రాంత మండలాల్లో తుఫాన్ ప్రభావంతో తుడిచిపెట్టుకుపోయిన రొయ్యల చెరువులు. నష్టాల్లో ఆక్వా రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. డి న్యూస్లో నేటి మాట. మనిషికి మనిషికి దూరం ఎంత, మనసులో నమ్మకం ఉంటే అణువంత. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.